మన సర్కార్ ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ముందుగా ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితులు మనం గమనించుకున్నప్పుడు ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. లగ్న ద్వితీయ స్థానాల్లో గురువు, వ్యయస్థానంలో రాహువు, ఆరింట కేతువు, లాభస్థానంలో శని, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు నిర్దిష్టమైన ఫలితాలను సూచిస్తున్నాయి. తద్వారా మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా గోచరిస్తున్నాయి. ఇక హైలైట్స్ చూసినప్పుడు ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. స్వగృహము, వాహన యోగము అనుకున్న పనులు నెరవేరుతాయి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి అనుకూల కాలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు మంచి లాభాన్ని ఇస్తాయి. రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు వస్తాయి. నూతన ఏజెన్సీల వ్యాపారం అనుకూలంగా మారుతుంది. రాజకీయ నాయకులకు పదోన్నతులు పొందుతారు. బంధుమిత్రులతో కలహాలు, స్థల మార్పులు జరుగుతాయి. ఊహించని ప్రయాణాల వలన ధన వ్యయం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి పెండింగ్ పనులు పూర్తవుతాయి. భార్యాభర్తల మధ్య ఒక మధ్య వ్యక్తి ద్వారా ఎడబాటుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అశుభవార్తలు వినడం ఈ సంవత్సరం ప్రధాన సమస్యలుగా మారతాయి. తండ్రి అనారోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి. జాయింట్ వ్యాపారస్తులతో మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. జంతువులతో వ్యాపారం చేసేవారికి సంవత్సరం అనుకూల కాలంగా ఉంటుంది. ఈ రాశి వారికి 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ శుక్ర శనివారాలు అదృష్టవారాలుగా ఉంటాయి. మేషరాశి వారు ఈ సంవత్సరం అవకాశం ఉన్నప్పుడల్లా సుందరకాండ పారాయణం చేయడం మంచిది. ఏదేమైనప్పటికీ మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. శుభం భూయాత్.